నమస్తే అండి. విశ్వావసునామ సంవత్సరం రాబోతోంది. అయితే ఆ భాగంలోనే మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఒక్కసారి చూస్తే కనుక ఆదాయం 2, వ్యయం 14 కనబడుతోంది. రాజపూజ్యం 5, అవమానం 7 కనబడుతోంది. దీనివల్ల విపరీతమైనటువంటి ఖర్చులు, అవమానాలు పడడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. వెరీ కేర్ఫుల్గా ఉండండి. అయితే గ్రహ సంచారం కనుక మనం గమనిస్తే కనుక మీకు 12వ స్థానంలోకి శని రావడం వల్ల ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభం కాబోతోంది. 7.5 సంవత్సరాలు ఇది ఉంటుంది. ఇది ప్రారంభ దశ. దీనివల్ల విపరీతమైనటువంటి ఖర్చులు, ఎంత ప్రయత్నం చేసినా అందులో కలిసి రాకపోవడం లాంటివి కనబడుతూ ఉంటాయి. మే 15వ తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే 3వ స్థానం మిథునంలోకి ఎంటర్ అవబోతున్నాడో గురుబలం అనేటువంటిది తగ్గడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ అనేటువంటిది తగ్గే అవకాశాలు ఉంటాయి. అయితే మీకున్నటువంటి ఇంకొక మంచి యోగం ఏమిటంటే మే 18వ తారీఖు తర్వాత మళ్ళీ 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు 11లోకి లాభంలోకి రావడం వల్ల మళ్ళీ ఇన్కమ్ అనేది మళ్ళీ జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ లోపల కనుక చూస్తే మార్చి 30 దగ్గర నుంచి మే 18వ తారీఖు దాకా శని రాహుల కంజంక్షన్ మీకు 12వ స్థానంలో కనబడుతుంది. ఈ యొక్క కంజంక్షన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఈ కంజంక్షన్ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు రావచ్చు. హెల్త్ పరంగా వెరీ కేర్ఫుల్గా ఉండండి. దేంట్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టద్దు. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ టైం అనేది వెరీ సెన్సిటివ్ టైం. అయితే ఎవరైతే బిజినెస్లో ఉన్నారో లేకపోతే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి ఈ సమస్య నుంచి బయటికి రావడం కోసము శనికి సంబంధించిన జప హోమ అర్చనాభిషేకములు, తర్వాత లేకపోతే సుదర్శన యాగము లాంటివి చేయండి. తప్పకుండా ఏలినాడు శని ప్రభావం నుంచి గురుబలం తగ్గడం అనేటువంటి దోషం నుంచి బయటపడతారు.